రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 1 నుంచి ఎన్ఐసి పరిధిలోకి ధరణి పోర్టల్ సేవల్లో భూభారతిగా సర్వీస్ చేయనుంది. ఈ నెల 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. ఇక గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళిన భూభారతి బిల్లు ఆమోదం లభిస్తే ఎన్ఐసి భూభారతి పోర్టల్గా పూర్తి స్థాయిలో నిర్వహణ చేయనుంది. ఇక నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్సిట్ చేయనుంది. టెర్రాసిస్ ఇక ఫోరెన్సిక్ ఆడిట్పై సర్కారు సీరియస్ యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ అధికారులు గుబులు మొదలైంది. గత ప్రభుత్వం హయాంలో రాత్రికి రాత్రే 100 ఎకరాలు కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది. రైట్ జనవరి 1 నుంచి ఎన్ఐసి పరిధిలోకి ధరణి పోర్టల్ సేవలు భూభారతిగా సర్వీస్ చేయనుంది. ఈ నెల 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. ఇక గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళిన భూభారతి బిల్లు ఆమోదం లభిస్తే ఎన్ఐసి భూభారతి పోర్టల్గా పూర్తి స్థాయిలో నిర్వహణ చేయనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ ధరణి పోర్టల్ ఇక నుండి ఇటు ఎన్ఐసి పరిధిలోకి రానుంది. ఇప్పటికే ఇటు టెరాసిస్ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందం ఈ నెల 31తో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ నిర్వహణకు సంబంధించినటువంటి మొత్తం అంశం కూడా ఎన్ఐసి పరిధిలోకి కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఐసి పరిధిలోకి వెళ్తా ఉన్నది. భూభారతి బిల్లులకు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందినట్టు తెలిపినటువంటి నేపథ్యంలో గవర్నర్ ఆమోదం కొరకు ఈ బిల్లును పంపడం జరిగింది. గవర్నర్ ఆమోదం కనుక తెలిపితే తెలిపిన వెంటనే ఈ యొక్క భూభారతి బిల్లు చట్టంగా మారనుంది. చట్టంగా మారిన తర్వాత ఎన్ఐసి దీని పూర్తి స్థాయిలో భూభారతి పోర్టల్ను సమర్థవంతంగా నిర్వహించేందుకైతే ఇప్పటికే ప్రభుత్వం అయితే ఇటు ఎన్ఐసిని తీసుకురావడం జరిగింది. ఎన్ఐసి కనుక ఈ నిర్వహిస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2020 అక్టోబర్ 19 తీసుకొచ్చిందో అప్పటి నుండి అనేక ఆరోపణలు ఈ యొక్క ధరణి పోర్టల్ పైన ఉన్నది. 119 వరకు తప్పులు జరిగినాయి, వివిధ తప్పులు ఉన్నాయి. ఈ తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ధరణి కమిటీని వేయడం జరిగింది. ధరణి కమిటీ కూడా అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడే కాకుండా వాటి ధరణి సమస్యల పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో కమిటీలను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా
ఒక ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించి ఈ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్ళింది. అయినప్పటికీ ఈ సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వీటిపైన కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వడివడిగా ఈ యొక్క సమస్యల పరిష్కారానికి వెళ్తా ఉన్నాయి. కానీ ఈ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి తప్పిదాల వల్ల ఈ అనేక ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో భూభారతి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఆమోదం ఇప్పటికే అసెంబ్లీలో తెలిపిన నేపథ్యంలో గవర్నర్ అనుమతి ఈ మధ్య కాలంలో అంటే ఈ వారంలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసికి ధరణి పోర్టల్ పూర్తి వివరాలను ట్రాన్స్ఫర్ ఇప్పటికే టెర్రసిస్ సంస్థ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇప్పటికి ఫోరెన్స్ ఆడిటింగ్ పై సర్కార్ కూడా సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్టు తెలుస్తా ఉంది. రెవెన్యూ శాఖ అధికారులు దీంతో ఒక్కసారిగా ఈ యొక్క ఆడిట్ కనుక జరిగితే దీనిపైన కొంతమంది రెవెన్యూ అధికారులు వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేసినటువంటి తప్పిదాలు మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రాత్రికి రాత్రే 100 ఎకరాలు కొల్లగట్టారని ఇప్పటికే సర్కారు స్పష్టం చేసిన నేపథ్యంలో అర్ధరాత్రి ఎవరు ఈ యొక్క ధరణి పోర్టల్లో ఆగినయ్యారు, ఏ సర్కార్ నుండి ఏఐసి అడ్రస్ అయ్యారు, ఏ ఐపీ అడ్రస్ అయ్యారో, అదేవిధంగా ఏ సర్వే నెంబర్ నిషేధ జాబా నుండి తొలగించారనేటువంటి అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్ లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా వెల్లడి కానున్నటువంటి కొన్ని కీలక అంశాలు మొత్తం కూడా ఈ ఆడిట్ ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరమేయాన్ని ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం కూడా వెల్లడించడం జరిగింది. నిషేధ జాబితా భూములు రాత్రికి రాత్రే ఒక పెద్ద మనిషి సమక్షంలో సక్రమం అయ్యాయని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ పరిధిలోనే కేవలం ఒక హైదరాబాద్ పరిధిలోనే సుమారుగా 15,000 ఎకరాలు ఆంపటాయని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2014 నుండి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ అయితే జరుగుతా ఉన్నది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి దీన్ని వేగవంతం చేసేందుకైతే ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. దీంతో రెవెన్యూ కీలకాధికారులు అప్పటి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిట్ లో ఏం తేలనుందని చెప్పేసి ఒకవైపు భయపడుతున్నారు. మరొక వైపు ఎన్ఐసి కనుక ఇది ఇప్పటికే అప్పగించిన నేపథ్యంలో భూభారతి తీసుకొస్తే ధరణిలో జరిగినటువంటి తప్పిదాలకు ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వీళ్ళందరిపైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.